బిఎంఎస్ డైలీ టికెట్స్ సోల్డ్ ఒకటి, యుఎస్ఏ డైలీ గ్రాస్, నార్త్ అమెరికా. దిస్ టూ ఆర్ గివింగ్ ఏ ట్రెండ్ టు కామన్ ఆడియన్స్ నౌ. దానివల్ల నా పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టు డిసైడ్, 2 సినిమా రిలీజ్ అయితే ఓకే దీనికి ఎక్కువ మంది చూస్తున్నారు అని వీళ్ళు కూడా అటు చూడటానికి ట్రై చేస్తారు. ఇట్స్ ఇది అది అడ్వాంటేజ్ అంటారా, డిసడ్వాంటేజ్ అంటారా? అది మనకి తెలియటానికి కోసం పెడితే ఓకే, జనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారంటే ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు మరి. ఎందుకంటే నేనైతే ఎప్పుడు జనం టీజర్కి ట్రైలర్కి రియాక్ట్ అవుతారేమో, ఇట్లా నాటి అది రియాక్ట్ అవ్వరని అనుకుంటున్నాను మరి. కానీ దట్ కైండ్ ఆఫ్ గివింగ్ అవుట్ దోస్ నెంబర్స్ అండ్ ఆల్ బూస్ట్ ఇస్తుంది. కానీ ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఏది జెన్యూనో తెలియట్లేదు, ఏది ఫేకో తెలియట్లేదు, ఏం తెలియట్లేదు. అన్ని బిఎంఎస్లో ఫేక్ ఉండొచ్చు అంటారా? తెలియట్లేదు నాకు, అదే అంటున్నా. అంటే ఇప్పుడు యుఎస్ నెంబర్స్ ఫేక్ ఉండవు, యుఎస్ నెంబర్స్ ఎంట్రాక్లే, అది ఓకే, అది కాదు అండి. బిఎంఎస్లో కొన్ని ఏదన్నా మ్యానిపులేట్ చేస్తున్నారని చెప్పేస్తున్నారు ఇప్పుడు మాకు, చేయగలుగుతాం మ్యానిపులేట్ అని. ఇంక ఈ అవర్లీ బుకింగ్ ఒక వరకు తెలియదు నాకు, అది ఇంకెవరో చెప్పలేదు నాకు, అది కూడా మ్యానిపులేట్ చేస్తామని. అది తప్పితే మిగతా అని మ్యానిపులేట్ చేస్తున్నారు చెప్తున్నారు నాకు. ఓకే, ఎందుకంటే చూసేవాళ్ళు అరే ఇంతమంది ఎక్కువ ఏ సినిమా చూస్తున్నారో ఆ సినిమాకి అట్రాక్ట్ అవుతారు. దట్స్ సైకాలజీ. అది లాస్ట్ 2 years నుంచి బాగా ఇట్ హ్యాస్ బికమ్ ఏ పారామీటర్. అట్లీస్ట్ జనాలు చూసుకునే లేకపోయినా ఫ్యాన్ వార్స్కి లేదంటే బాక్స్ ఆఫీస్ అనాలిసిస్ చేసే వాళ్ళకి ఇవన్నీ దిస్ హావ్ బికమ్ వెపన్స్. బాక్స్ ఆఫీస్ అనాలిసిస్ చేసే వాళ్ళందరూ కూడా ఒక అనలిటిక్స్ పెట్టేసుకుని వాళ్ళు ఒక ఆల్గరిథం వాడి తెలుసుకుంటున్నారు ఎక్కడ కలెక్షన్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అని. సో ఎవ్రీథింగ్ ఇస్ అంతే. ఇంకా ఒకప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కలెక్షన్స్ వచ్చాయి ట్విట్టర్లో, తర్వాత రావటం మానేసినాయి. డిస్ట్రిబ్యూటర్స్ కూడా దే స్టాప్ గివింగ్ అవుట్. అంటే ఇప్పుడు ఇదివరకు లాగా ఫుల్ అవుతుందా లేదా అనేది కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఎంత షోకి ఎంత చేసినా సరిపోయేటట్టుగా ఉంటే సరిపోతుంది, ఫుల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు 1.5 lakh 2 lakhs గ్రాస్లో ఉంటున్నాయి కొన్ని సింగిల్ స్క్రీన్స్ హైదరాబాద్లో. అంత ప్రతి సినిమా చేయదు కదా సింగిల్ స్క్రీన్స్, ఎందుకంటే మల్టీప్లెక్స్ కల్చర్ పెరిగిపోయి. సో అది 1 lakh దాకా వచ్చినా కూడా చాలా బాగున్నట్టు కలెక్షన్స్ కొన్ని ఈ రేంజ్ సినిమాలకి. సో అట్లా చూసుకోవాలి, ప్రతిదీ ఫుల్ ఇదివరకు లాగా ఫుల్ పడితేనే ఫుల్ అన్నట్టుగా ఉండేది, బాగున్నాయి కలెక్షన్. ఇలా అలానే కదా ఇప్పుడు 70%, 60%, 80% అలా షో బయట డివైడ్ చేసుకుంటే బాగానే ఉంటాయంటే బాగానే ఉన్నట్టు లెక్కగా చూసుకుంటున్నాం. ఇప్పుడు రెవెన్యూ అయ్యే వస్తుంది, ఎందుకంటే మల్టీప్లెక్స్ బాగా పెరిగిపోయి అన్ని చోట్ల, అటు పక్క నుంచి సింగిల్ స్క్రీన్స్ ఉన్న చోట్ల.